పోలీసులను తప్పించుకోబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు ఇద్దరు యువకులు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ ఢీకొని దుర్మరణం చెందారు. అర్ధరాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతోంది. ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్న ఇద్దరు యువకులు కేక్ కోసం బయటకొచ్చారు. దగ్గరలో డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతోంది. దాని నుండి తప్పించుకునేందుకు బైక్ రివర్స్ చేసుకుని రాంగ్ రూట్లో వెళ్లారు. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. లారీని ఢీకొన్న వెంటనే బైక్లో మంటలు రావడంతో బైక్ మొత్తం తగలబడింది. హైదరాబాద్ లంగర్ హౌస్లో ఈ ప్రమాదం జరిగింది. రాజేంద్ర నగర్లోని బుద్వేలుకు చెందిన రాజేష్, శ్రీనివాస్ ఈ ప్రమాదంలో మరణించారు. తాగి వాహనాలు నడుపుతూ ఎంతమంది ప్రాణాలు పోతున్నా కొందరిలో మార్పు రావటం లేదు. ఫుల్గా మందు కొట్టడం, వాహనాలతో రోడ్డెక్కటం, ఎన్ని ప్రాణాలు పోతున్నా ప్రభుత్వాలు ఎంత మొత్తుకుంటున్నా వైఖరి మాత్రం మారటం లేదు. మందు రేపిన మత్తులో బైక్తో రోడ్డెక్కిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఫ్రెండ్స్ అంతా కేక్ కావాలంటూ ఉంటే తెస్తామంటూ బయటకొచ్చిన యువకులు రాజేష్, శ్రీనివాస్ ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఎదురుగా డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతూ ఉంటే బెంబేలెత్తిపోయి రాంగ్ రూట్లో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. లారీ డ్రైవర్ కూడా మందేసి ఉండటంతో రాంగ్ రూట్లో వస్తున్న యువకులను గుర్తించలేకపోయాడని పోలీసులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ అనంతయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్ కూడా ఫుల్గా మందేసి ఉన్నాడని చెబుతున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు. అనంతపురం రిజిస్ట్రేషన్ కలిగిన లారీ సిమెంట్ లోడుతో వెళుతోందని తెలిపారు పోలీసులు. తాగుబోతుల డేంజర్ డ్రైవింగ్ కు బ్రేకులు లేకుండా పోతున్నాయి. తనిఖీలంటే లెక్కలేదు, శిక్షలంటే భయం లేదు. తాగి రోడ్డెక్కుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ తో రోడ్ టెర్రర్ క్రియేట్ చేస్తున్నారు. ముమ్మర తనిఖీలతో ఓవైపు ఖాకీలు నగరాన్ని అష్టదిగ్బంధనం చేస్తూ ఉంటే మరోవైపు తాగుబోతులు యథేచ్ఛగా రోడ్లను నెత్తిరోడిస్తున్నారు. తనిఖీలు సరే, తాగుబోతులకు మాత్రం కళ్ళెం పడటం లేదు. ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే వ్యవహరించారు ఈ యువకులు కూడా చివరకు ప్రాణాలు వదిలారు. రాజేంద్ర నగర్లో బుద్వేలకు చెందిన రాజేష్, శ్రీనివాస్ లంగర్ హౌస్లో అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఫ్రెండ్స్ అంతా పార్టీ చేసుకుంటూ కేక్ కావాలంటే తెస్తామని వెళ్లారు ఇద్దరు యువకులు. కానీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. घाट के एरिया में टोली चौकी इंस्पेक्टर आज का डीडी कर रहा था उन्होंने। वो डीडी चेकिंग आगे चल रहा, वो डीडी चेकिंग चल रहा तो पीछे लारी वाले आ गए। वो लारी वाले को पी के थे, बाद में चेक करे तो मालूम हुआ 570 टाउन के डीडी। और उन्होंने स्पीड में आके सामने का कार को धक्का दे दिया और सामने का कार और टेम्पल के लेन में राइट साइड चली गई। ट्रेन आ रहे सामने, जो भी गाड़ियाँ हैं ट्रेन में चढ़ा लेंगे। वो ट्रेन को भी धक्का दिया लेफ्ट साइड का, और ट्रेन भी डैमेज हो गया। और हमारे ड्राइवर किस्मत वाले ड्राइवर को कुछ नहीं हुआ जब व्हीकल डैमेज हुआ। और ये टाइम पे जो आगे गए मोटरसाइकिल वाले, वो लोग सामने पुलिस का चेकिंग देख के पीछे पलट के स्पीड में आ रहे थे वो लोग पीछे के गाड़ी एक्सपेक्ट नहीं करे वो लोग, और स्पीड में आके गाड़ी के नीचे घुस गए वो लोग। दोनों गाड़ी के नीचे, टायर के नीचे आ गए। वो 2 लोग सीवियर इंजर्ड है, एक तो डेथ हो गया बोल के मालूम हुआ, दूसरे का सीरियसली इंजर्ड हो गया, हॉस्पिटल शिफ्ट करे और हॉस्पिटल में भी उनका डेथ हो गया। एक ट्रेन పోలీసులను చూసి బెదిరిపోయి రాంగ్ రూట్లో వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ ఇద్దరు యువకులు. లంగర్ హౌస్లో ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ అనంతయ్య కూడా ఫుల్గా మందేసి ఉన్నట్టు పోలీసులు అంటున్నారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. లంగర్ హౌస్లో నరేష్ ఉన్నాడు. నరేష్,
పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తప్పించుకునేందుకు ఇద్దరు యువకులు రాంగ్ రూట్లో వెళ్ళడంతో షార్ట్ కట్లో ప్రాణాలు పోగొట్టుకున్నారని చెప్పుకోవాలి. నిన్న అర్ధరాత్రి సమయంలో లంగర్ హౌస్ ట్రాఫిక్ పోలీసులు ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారో అదే సమయంలో రాజేష్ అదేవిధంగా శ్రీనివాస్ అనే ఇద్దరు యువకులు కూడా ప్యాషన్ ప్లస్ బైక్ మీద లంగర్ వైపుగా వెళ్తున్నారు. అదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నటువంటి పోలీసులను చూసి ఒక్కసారిగా కంగారు పడ్డ యువకులు రాంగ్ రూట్లో వెళ్తున్న క్రమంలోనే మరోవైపు లారీ కూడా ఓవర్ స్పీడ్తో వచ్చినటువంటి ఒక లారీ కంగారు పడ్డటువంటి ఆ లారీ డ్రైవర్ కూడా రాంగ్ రూట్లో వస్తున్నటువంటి వీళ్ళ బైక్ను గమనించకపోవడంతో ఢీకొన్నది. అదేవిధంగా ఆ లారీ నానా బీభత్సం సృష్టించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక కారు పోలీస్కి సంబంధించిన పెట్రోలింగ్ వెహికల్తో పాటు మరొక ఈ బైక్ రాజేష్ శ్రీనివాస్ ప్రయాణిస్తున్నటువంటి ఈ బైక్ను ఢీకొట్టిన వెంటనే పెట్రోల్ ట్యాంక్ ఏదైతుందో అది పగిలిపోయి మంటలు చెలరేగిపోయాయి. మరోవైపు రాజేష్ శ్రీనివాస్ మృతదేహాలు కూడా అక్కడే రోడ్డు మీదే పడిపోయినాయి. ఒక భీతావహ వాతావరణం సృష్టించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే స్పాట్లో బైక్ తగలబడుతుంది, ఇద్దరు డెడ్ బాడీలు అక్కడ పడి ఉన్నాయి. మరోవైపు ఒక కారు పోలీస్ పెట్రోలింగ్ ఏదైతే టోయింగ్ వెహికల్ ఉంటుందో అది కూడా ఢీకొన్న ఘటనలో ఒక రకమైన నానా బీభత్సం సృష్టించిందనే చెప్పుకోవాలి. డ్రైవర్ సమయంలో మద్యం మత్తులో ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు ఏదైతే బ్రీత్ అనలైజర్ చెక్ చేశారో ఆ సమయంలో అతను కూడా డ్రింక్ చేసి ఉన్నాడని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతే ఈ రాజేష్ అదేవిధంగా శ్రీనివాస్ ఇద్దరు కూడా రాంగ్ రూట్లో వెళ్తున్నారు. ఎందుకు రాంగ్ రూట్లో వెళ్తున్నారంటే అర్ధరాత్రి సమయంలో పోలీసులు నిర్వహిస్తున్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తప్పించుకునేందుకు రాంగ్ రూట్లో వెళ్తున్నారు. అయితే వీరు కూడా తాగి ఉన్నారని చెప్పేసి కూడా స్నేహితులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అయ్యి కేక్ తీసుకురావడానికి బయటకు వచ్చారు వీరిద్దరు కూడా. ఆ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే స్థానికులు చెప్తున్న ప్రకారం ఏంటంటే ముందుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేటప్పుడు మాత్రం ఒక బ్యారికేడ్స్ ఏర్పాటు చేస్తారు. మరోవైపు ఒక 100-150 మీటర్స్ వరకు కూడా మరొక కొంత బ్యారికేడ్స్ ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఓవర్ స్పీడ్తో వచ్చినట్టు ఏవైతే వెహికల్స్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎక్కడైతే తనిఖీలు నిర్వహిస్తున్నారో అక్కడ మాత్రమే బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. 100-150 మీటర్ల దూరంలో ఉన్నటువంటి బ్యారికేడ్స్ ఏవి ఏర్పాటు చేయకపోవడంతో దగ్గరకు వచ్చే వరకు కూడా అక్కడ వాహనాలు ఆగున్నాయి, అక్కడ చెక్ చేస్తున్నారనేది కూడా తెలియకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఏదైనప్పుడు కూడా లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. అదేవిధంగా బైక్ మీద వెళ్తున్నటువంటి రాజేష్ శ్రీనివాస్ కూడా మద్యం మత్తులోనే ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తప్పించుకునేందుకు రాంగ్ రూట్లో వెళ్ళే ప్రమాదాన్ని తెచ్చుకున్నారు. అదేవిధంగా ప్రాణాల మీదకి తెచ్చుకున్నారని చెప్పేసి కూడా పోలీసులు విచారణ తెలియదు. అయితే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించిన తర్వాత డ్రైవర్ పరారీలో అయిపోయాడు. ఎందుకంటే ఒకవైపు పోలీసు వాహనాన్ని కూడా ఢీకొన్నాడు కాబట్టి అటు డ్రైవర్ కూడా పరారైనట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా మందుబాబులు ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వారి ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే కాకుండా ఎదుటి వారి ప్రాణాల మీద కూడా తీసుకొస్తున్నారు. గత కొన్ని రోజులుగా చూస్తున్నట్టు వరుసగా మందుబాబుల మృత్యువాత పడుతున్నారని చెప్పుకోవాలి రోడ్ల మీద.